ఎక్కడున్నావు? ఊరికే వచ్చాను. చాక్లెట్ తింటావా? నాకొద్దు, వాళ్ళు వెళ్ళారా చూడుపో. సరే చూసొస్తా, ఇక్కడే ఉండు. ఎవరు వాళ్ళు అక్కడ ఉన్నారు? నీకు అబద్ధాలు సూట్ అవ్వవు లేరా? నిజం చెప్పమంటావా? ఏంటి? ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. అమ్మాయి సంబంధం గురించా? సరేరా చారి, అమ్మాయి వచ్చినాక మాట్లాడతాను. చారి, అమ్మాయి వచ్చింది, మాట్లాడి కాల్ చేస్తా. స్వీటీ ఇట్రా అమ్మా. ఏంటి నానా? చారంకల్ ఒక పెళ్లి సంబంధం చూశాడు, మరి నువ్వు చేసుకుంటావా? నీ ఇష్టమే నా ఇష్టం. నిజం చెప్పు తల్లి, నేను తల చూసుకున్న పని నువ్వు చేయవు కదా? నేను నీ కూతుర్ని నానా. ప్రియా ఒక్క నిమిషం ఆగవే. ఏమైందిరా? స్వీటీకి ప్రపోజ్ చేసా ప్రియా. ఏమంది తను? ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది ప్రియా. సరే ఆగు, తనకి కాల్ చేస్తా నేను. హలో ప్రియా. ఏమైంది నీకు? వాడు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తా ఉంటా. 3 years నుండి వెంబడి పడుతున్నారు కదా, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా నీ డెసిషన్ ఏంటో. ఎందుకు చెప్పాలి? నేనేమైనా వాడికి చెప్పానా నా వెంట తిరగమని? అయినా నువ్వేమైనా బ్రోకర్వా మా ఇద్దరిని కలపడానికి? ఇంకోసారి ఈ విషయం నా దగ్గర తీస్తే నీ నేమ్ రాసి చనిపోతా. మళ్ళీ ఎప్పుడు ఈ విషయం గురించి నాకు కాల్ చేయకు. రే ఎటు వెళ్తున్నావురా? సారీ ప్రియా. హే స్వీటీ, ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వంటే నాకు ఇష్టం అని? అయినా నేను వాడుకోవడానికి రమ్మనట్లేదురా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి రమ్మంటున్నారా? నేను ఇలా ఇబ్బంది పెట్టడం తప్పో రైట్ నాకు తెలియదు బంగారం. తప్పైనా రైట్ అయినా నాకు నువ్వు కావాలనిపిస్తుంది. ఇవాళ ఆలోచించి రేపు చెప్పు ప్లీజ్ రా. ఇదిగో నీకోసం తీసుకున్న చాక్లెట్. ఓయ్, నా గురించి ఏమైనా ఆలోచించావా? లేదు. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసురా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు మా బావ ఉన్నాడు. బావా బావా అని ఎందుకే నన్ను చంపుతున్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ అంటున్నావు కదా, రావే వెళ్ళిపోదాం. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అర్థం అవుతుందా? ఆ దేవుడు చాలా గొప్పవాడు. అబద్ధాలు చెప్పమని నోరిచ్చిన వాడు, నిజాలు చెప్పమని కళ్ళు కొట్టు. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకు స్వీటీ. నువ్వు నన్ను కొట్టు తిట్టు, నాకు నువ్వే కావాలనిపిస్తుంది. ప్లీజ్ రా, ఉండిపో. నీ పెళ్ళని అనుకుంటున్నావా? నీ ఇష్టానికి లాక్కెళ్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంతే. అవునా? చాలా బాగా నటిస్తున్నావు. రాత్రి నేను తాగి పడిపోయాను అనుకొని నువ్వేం మాట్లాడావో నాకు తెలిసే. నేనేం మర్చిపోలేదే. ఒకసారి నువ్వేం మాట్లాడావో నువ్వే గుర్తు చేసుకోవే. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? రే, నీకు ఒక విషయం చెప్పాలా? మరి ఎవరికి చెప్పకూడదు. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం రా, కానీ నీకేమో నా బాధ తెలియదు. నువ్వు ఇలా తాగి రోడ్ల మీద పడిపోతే రేపటి నుండి నన్ను నష్టపెట్టేదెవరు? లేని ప్రేమను చూపించడం ఎంత తప్పు, ఉన్న ప్రేమను దాచిపెట్టడం కూడా అంతే తప్పు. నన్ను మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. లైఫ్లో నీకు ఎప్పుడు కనిపించండి స్వీటీ. రే, నన్ను భరించే ఓపిక నీకుందా? నేను రాక్షసిని. తిడతాను, కొడతాను, అలుగుతాను. అన్నం తినకపోతే బుజ్జగించాలి, నిద్ర పట్టకపోతే జోలపాడాలి. మొత్తానికి మా అమ్మలా చూసుకోవాలి. చూసుకుంటావా? కంటికి రెప్పలా చూసుకుంటాను రా. ప్రామిస్? ప్రామిస్. సరే మరి రేపు పెళ్లి చేసుకుందామా? నడిస్తే కాళ్ళు నొప్పిలేస్తాయి, ఎత్తుకోమంటావా? ఇదిగో ఈ బ్యాగ్ మొయ్. ఎలాగో రేపటి నుండి నన్ను మొయ్యాలి కదా.
స్వీటీ ఇట్రా అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు స్వీటీ? ఆఫీస్కి నానా. ఆఫీస్కి వెళ్తుంది నా కూతురు. ఆరైనా వస్తుంది అనుకోవాలా, రాడా అనుకోవాలా? 9 నెలలు మోసిన తల్లిని 9 సెకండ్లు చంపేశావు. నేను 20 సంవత్సరాలు మోసినందుకు నా గుండెల మీద తంతున్నావు కాదే నువ్వు. ఏం చదివాయా నువ్వు? నా కూతురు చచ్చిపోయింది అనుకుంటా. నా జ్ఞాపకంలో చనిపోతావు లేదా నిజంగా చనిపోతావు నీకే వదిలేస్తున్నా. వెళ్ళిపో. వెళ్ళిపో. ప్రపంచంలో మనకంటూ జ్ఞాపకం ఉంటుంది. ఉన్నవారి జ్ఞాపకాల కంటే లేని వారి జ్ఞాపకాలలో మనం ఎక్కువ బాధపడుతుంటాం. ఎఫ్బీలో మొదలయ్యి వాట్సాప్లో ఎండ్ అయ్యే లవ్వులున్న ఈ రోజులలో ట్రూగా లవ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం. నీ జ్ఞాపకాలే నా ప్రాణం, నీ జ్ఞాపకాలతోనే నా ప్రయాణం, మనసంతా నీ జ్ఞాపకాలే.